డియర్ స్టూడెంట్స్, ఫైనాన్షియల్ లిటరసీ ప్రోగ్రాంలో భాగంగా డెమోగ్రఫీ ప్రొఫైల్ ఫిల్ చేసిన తర్వాత మనం సర్వే తీసుకుంటాము. ఈ సర్వేలో మొత్తం టోటల్ 48 క్వశ్చన్స్ ఉంటాయి, వాళ్ళు ఆల్రెడీ వీడియోలో చెప్పినట్లుగా. దాని తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి చూడాల్సి ఉంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ SICE.NISM.in పోర్టల్లో ఉంటుంది. సో ఇది ఎలా చేస్తాము ఏంటనే విషయాలు ఈ వీడియోలో చూద్దాము. సో ఇది చాలా సింపుల్గా ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి వెబ్సైటు అవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూస్తాము. ఇక్కడ సెకండ్ ఇక్కడ చూడండి, SICE.NISM అని మీ మొబైల్లో టైప్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఈ లాగిన్ NISM దాని కిందనే స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంది, ఇక్కడ క్లిక్ చేయండి, డైరెక్ట్గా వెళ్తుంది. ఎస్, ఇదే ఇంటర్ఫేస్ అండి, ఇంకా వేరేది ఉండదు. అంటే మీరు ఇక్కడే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఎంటైర్ ప్రాసెస్ అంతా కూడా. అంటే తక్కువ ఫీల్డ్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, నేము యాజ్ పర్ ఆధార్. ఓకే, ఆధార్లో ఎలా ఉందో ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఇది మనం ఎంటర్ చేసే ముందే ఆధార్ కనుక మన దగ్గర ఉంచుకుంటే కనుక చాలా ఈజీ అవుతుంది. అలాగే ఆధార్తో లింక్ అయినటువంటి మొబైల్ ఒకటి కూడా, మొబైల్ నంబర్ ఉంచుకోవాలి, ఎందుకంటే ఓటీపీలు వస్తాయి. సింపుల్, ఇక్కడ ఆధార్ ఆధార్ పేరు రాస్తాము, మొబైల్ నెంబర్ రాస్తాము, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ క్లిక్ చేస్తాము. ఓకే, ఇయర్స్ ఇలా స్క్రోల్ చేస్తే పైన ఉంటాయి, 2007, 2006, 2005 అట్లా ఉంటాయి. ఆ తర్వాత మీ స్టేట్ ఆంధ్రప్రదేశ్ పెడతారు. సో డిస్టిక్ వచ్చేసి మీరు ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ పెడతారు. సో మీ కాలేజీ లొకేటెడ్ డిస్టిక్ లేదా మీ డిస్టిక్. ప్రొఫెషనల్ స్టేటస్ వచ్చేసి స్టూడెంట్ అని క్లిక్ చేస్తారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మీరు డిగ్రీ చదివితే కనుక 12th ఇంటర్మీడియట్ పెడతారు. సో ఈమెయిల్ ఐడి మీరు ఏదైతే ఇక్కడ క్లిక్ చేస్తారో దానికి వెరిఫై చేసుకుంటే దానికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే కనుక వెరిఫై అయిపోతుంది, బ్లూటిక్ పడుతుంది. ఆ తర్వాత సేమ్ ఆధార్ నెంబర్ కూడా క్లిక్ చేయగానే వెరిఫై వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు అది కూడా వెరిఫై అయిపోతుంది. రిఫరల్ కోడ్ ఏం ఉండదండి, అది ఎంటీగా ఉంచవచ్చు, ఎందుకంటే స్టార్ మార్క్ కూడా ఏం లేదు. మీకు రిఫరల్ కోడ్ ఉంటే వేయండి, లేకపోతే లేదు, నార్మల్గా వదిలేసేయండి దాంట్లో. సో ఇది అయిపోయిన తర్వాత సబ్మిట్ చేస్తారు. వన్స్ సబ్మిట్ అయిపోయిన తర్వాత మీకు మెయిల్కి యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ వస్తుంది. మెయిల్ ఐడి ఈజ్ ద యూజర్ ఐడి. ఓకే, యువర్ మెయిల్ ఐడి, ఇక్కడ మీరు ఏదైతే మెయిల్ ఐడి రాస్తారో అదే మీ యూజర్ ఐడి అవుతుంది. పాస్వర్డ్ వస్తుంది. వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత మీరు కావాలంటే మీ పాస్వర్డ్ గుర్తుండేటట్లుగా మార్చుకోవచ్చు. సో ఆ ఇంటర్ఫేస్ అంతా కూడా మీకు తెలిసిపోతుంది. దాంట్లో ఎగ్జామినేషన్ అనే ఆప్షన్ ఉంటుందండి, మీరు అప్పుడు తీసుకోకర్లేదు, అన్లెస్ ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చేంత వరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వరకు కంప్లీట్ అయితే కనుక మనకి ట్రైనింగ్ సెషన్, ఎగ్జామినేషన్ గురించి మనం చూద్దాము. సో దిస్ ఈస్ బ్రీఫ్ ప్రాసెస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఇన్ సెబీ పోర్టల్. సో స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అని ఇక్కడ ఉంది, మీరు అందరూ కూడా ట్రై చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కాల్ అస్, యువర్ మెంటార్ విల్ అవైలబుల్, అండ్ లేకపోతే నాకైనా ఫోన్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.